లాస్ట్ 3 days నుండి 3-4 రోజులు ప్రతిరోజు మా వాళ్ళు మెరుపు దాడులు చేస్తున్నారు. మన జిల్లాలో ఎక్కడెక్కడ క్రాకర్స్ జమ చేశాడు, దాచేశాడు, అన్ని చోట్ల దాడులు చేసి అన్ని సీజ్ చేస్తున్నాం, అందరినీ అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నాం. దీపావళి వరకు, దీపావళి తర్వాత కూడా ఇటువంటి దాడులు కొనసాగుతూనే ఉంటాయి. మేము అందరికీ హెచ్చరిస్తున్నాం. మన జిల్లాలో, మన నగరంలో కొన్ని గ్రౌండ్స్ క్రాకర్స్ అమ్మడానికి జిల్లా యంత్రాంగం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా జరిగింది, ప్రతి సంవత్సరం జరుగుతుంది. అక్కడ మాత్రమే ఆ కొన్ని రోజులు మాత్రమే షాప్ పెట్టుకొని అన్ని నిబంధనలు పాటిస్తూ అక్కడ ఫైర్ క్రాకర్స్ అమ్మొచ్చు. ఎక్కడైనా వేరే చోట మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి వీల్లేదు, పెట్టడానికి వీల్లేదు, అమ్మడానికి వీల్లేదు. ఈ నిబంధనలు పాటిస్తే చట్టం ప్రకారం కఠినంగా చర్య ఉంటుంది. అందరినీ అరెస్ట్ చేసి తప్పు చేసిన వాళ్ళను, నేరం చేసిన వాళ్ళను జైలు పంపడం జరుగుతుంది. ఎందుకంటే ఈ క్రాకర్స్ పేలితే మనుషులు చచ్చిపోతారండి. మొన్న కూడా కోనసీమ జిల్లాలో ఒకరు చచ్చిపోయినారు. వేరే రాష్ట్రంలో కూడా తరచుగా ఇటువంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇటువంటి సంఘటన మేము పబ్లిక్కి తెలియజేస్తున్నాం పత్రికల ద్వారా. మన జిల్లాలో ఎక్కడైనా జరుగుతుంది, జరగబోతుంది, ఎవరైనా క్రాకర్ తెచ్చి పెట్టారు, స్టోర్ హౌస్లో పెట్టారు, గోడౌన్లో పెట్టారు, ఇంట్లో పెట్టారు, మీకు సమాచారం ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్కి తెలియజేయండి. లేకపోతే నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799కి తెలియజేయండి. మీ ఐడెంటిటీ గోప్యంగా ఉంచడం జరుగుతుంది. వెంటనే చర్య తీసుకోవడం జరుగుతుంది. నేను పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాం, రండి, మనం కలుసుగట్టుగా పనిచేసి ఎటువంటి ప్రమాదాలు జరగనీయకుండా ఈ దీపావళి సంబరాలు, ఈ పండుగ జరుపుకుందాం.